గ్రామం చిలకలూరుపేట మండలం కస్తూర్బా గాంధీ హాస్టల్ నందు పోతవరం చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతున్నాం. అక్కడ 2 రోజులకు ఒకసారి పిల్లలు స్నానం చేస్తున్నారు. వాటర్ వసతి సరిగ్గా లేదు. మరుగుదొడ్లు శుభ్రం లేక పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల్ని పరామర్శించినప్పుడు తల్లిదండ్రులకి ఏనమ్మా స్నానం చేసావని అడిగితే 2 రోజుల నుంచి స్నానం చేయట్లేదు నాన్న అని పిల్లలు చెబుతున్నారు. మేము వెళ్ళి టీచర్స్ని ప్రిన్సిపల్ మేడం గారిని అడిగితే నీళ్లు ఇబ్బందే కానీ పరిష్కరిస్తామని మా ముందు చెబుతున్నారు. మేము వెళ్ళినాక పిల్లల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి కొడుతున్నారు, మీ తల్లిదండ్రులకు చెబుతున్నారా అని. అలాగే ఇంగ్లీష్ టీచర్ కళ్యాణ్ గారు 10th క్లాస్ పిల్లల్ని 30 మంది పిల్లల్ని నీరు లేవు అని కంప్లైంట్ ఇచ్చినందుకు మొత్తాన్ని 8 గంటలకి స్కూల్కి రెడీ అయిన పిల్లల్ని 10th క్లాస్ పిల్లల్ని అందరిని పిలిచి నీళ్లు బట్టి అందరిని తలల మీద నీళ్లు పోసి ఆమె మరి అంత కక్ష ఎందుకో పిల్లల మీద చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ ప్రిన్సిపల్ మేడం గారిని మార్పించి ఇంతకు ముందు ఉన్న ప్రిన్సిపల్ మేడం గారిని పెట్టించవలసిందిగా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి ఉన్నాం. గతంలో కూడా ఒక అర్జీ ఇచ్చి ఉన్నాం. ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు. ప్రిన్సిపల్ మేడం గారి వలన చాలా మానసికంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ప్రిన్సిపల్ మేడం ఒక లంచాలు కూడా తీసుకుంటుంది. లంచం ఇచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తుంది. లంచం ఇవ్వని పిల్లలను కూడా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతుంది. ఈ విషయమై ఈ డిఈఓ గారు చర్య తీసుకోవాలని మేము తెలియజేస్తాం.